తామేదో లేటెస్ట్ ఫ్యాషన్ని అనుసరిస్తున్నట్లు గర్విస్తున్నారు. స్త్రీ వేషాన్ని పురుషుని వేషాన్ని మిళితం చేసి క్రింద జీన్ ప్యాంటు పైన పంజాబీ టాప్లను కూడా ధరిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న ప్రతి కొత్త చెత్త మోడల్ డ్రెస్సులు మొదట క్రైస్తవులే ధరిస్తున్నారు. సేవకులు, సేవకురాళ్ళు, సంఘ పెద్దలు, విశ్వాసులు అనే భేదం లేకుండా ఇంచుమించు అందరూ వస్త్రాల విషయంలో డంబం దగ్గరో ఆకర్షణ దగ్గరో తప్పిపోతున్నారు. దీనివలన సంఘానికి తీవ్రమైన నష్టం వచ్చింది. అసభ్య వస్త్రాలతో సమాజాన్ని చెడగొడుతున్న వారిగా క్రైస్తవుల మీద ఇతర మతస్థులు ముద్ర వేశారు. భారతీయ సాంప్రదాయాన్ని మంట కలిపారు అంటూ అన్యమతస్థులకి మన మీద అసహ్యం కలిగింది. దీనివలన సువార్తకు ఆటంకం ఏర్పడింది. అమ్మాయిల వెంటపడే పోకిరీలు పార్కులకు, లేడీస్ కాలేజీలకు వెళ్ళినట్లు చర్చిల దగ్గరకు కూడా వెళ్తున్నారు. సేవకుల కుమార్తెలు, పరిచర్యలో ఉన్న అమ్మాయిలు, ఇతర యవ్వనస్తురాళ్ళ